నడుగు ఆహాహా నవ్వుల నడుగు ఆహాహా పువ్వుల నడుగు నవ్వుల నడుగు రిబ్బున ఎగిరే గువ్వల నడుగు నువ్వంటే నాకింత ప్రేమో ఇది ఏ నాటి అనుబంధమో కొమ్మల నడుగు ఆహాహా రెమ్మల నడుగు ఆహాహా కొమ్మల నడుగు రెమ్మల నడుగు జుమ్మని పాడే తుమ్మెద నడుగు నువ్వంటే నాకెంత ప్రేమో ఇది ఏ నాటి అనుబంధమో పొడిచే పొద్దుల తూర్పునై వాలే పొద్దుల పడమరనై పొడిచే పొద్దుల తూర్పునై వాలే పొద్దుల పడమరనై దిక్కులు నీలో కలిపేస్తా నా దిక్కువు నీవని బోధిస్తా నింగి సాక్షిగా నేల సాక్షిగా మమతలు మల్లెలు మనస్సాక్షిగా నీవే నా దేవత వెయ్యేళ్ల కోరిక నూరేళ్ళు చాలక ఏడేడు జన్మలు నీదానన ఈ గాలి ఈ నేల అసలు ఈ పరిసరాలు అసలు ఏమంటానంటే అసలు భారత మాతకి ఎప్పుడు జయజయలు చెప్పాలనిపిస్తుంది. ఈ నేలలో అంత పవిత్రత ఉంటుంది. మరి ఇది వదిలేసి ఇంత చక్కటి గాలి మీకు చెప్పాలండి, నేను నిజం చెప్తున్నాను. ఒక గురువు గారు చెప్పారు, రాబోయే 15 ఎప్పుడో కాదు కలియుగాంతం వరకు కాదు 15-20 ఇయర్స్లో అక్కడ నుండి అందరూ అంటే ఏదైతే ఇప్పుడు చాలామంది అంటారనమాట ఫారిన్ కంట్రీస్కి వెళ్తే అప్డేటెడ్ అయిపోతుంది, టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోతుంది, ఇక్కడేముంది ఇండియాలో అంటారు. 15-20 సంవత్సరాల్లో వాళ్ళు అక్కడ నుండి స్వేచ్ఛా వాయువు దొరకక పీల్చుకోవడానికి ఇక్కడికి వస్తారండి. ఇది పక్క ఆ గురువు గారు చెప్పారు. అంటే మరి మన భారతీయులందరూ అక్కడికి వెళ్ళి సంపాదించుకొని తల్లిదండ్రులు ఇక్కడ పిల్లలు అక్కడ సంపాదించుకొని ఆ 10-15 సంవత్సరాల తర్వాత ఇమ్యూనిటీ పోగొట్టుకొని అన్నీ పోగొట్టుకొని ప్రాణానికి ఏం ఆధారం అండి? ప్రాణవాయువు ఆధారం. ఆ ప్రాణవాయువు మరి ఇక్కడ ఇంత స్వచ్ఛంగా మనకు దొరుకుతున్నప్పుడు ఎక్కడికో వెళ్ళడం ఎందుకండి? నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యం అన్నీ బాగుండాలంటే ఈ నేల మీద పుట్టాం కదా, ఈ నేల మీదే జీవించాలి, ఈ నేల మీదే పైకి వెళ్ళిపోవాలి కదా. ఎంత మంచి మాట కదా. ఇప్పుడు నేను పాడిన పాట కూడా అద్భుతమైన పాట. ఇది ఒక ఆమె కథ అని సినిమాలో మురళీమోహన్ జయసుధ గారి పాట అన్నమాట. అంటే ఇంత చక్కటి సాహిత్యం, ఇంత చక్కటి గాలి, ఇంత చక్కటి నేల ఎక్కడుంటుందండి? సరదాగా పాటలు పాడుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ అంటే కొన్ని మమతలు, కొన్ని బంధాలు, కొన్ని అనుబంధాలు మనస్సుతో ముడిపడి ఉంటాయి. ఏ మనస్సు అయితే మనస్ఫూర్తిగా ఎదుటి వాళ్ళని ప్రేమించారో అది ఎప్పుడు యాంత్రికంగానే ఉంటుంది, మనస్సుతో సంబంధం ఉండదు అది కదా. అంటే ఒకదాని మించి ఒకటి ఎందుకు చెప్తున్నానంటే ఈ నేలకి మనం ఏం చేసినా రుణం తీర్చుకోలేమండి కదా. ఇంత మంచి బంధాలు ఇప్పుడు పువ్వుల నడుగు నవ్వుల నడుగు రివ్వున ఎగిరే గువ్వల నడుగు ఒక చక్కటి జంట మధ్య ఉండే ఒక అందమైన ఆకర్షణ. శరీర ఆకర్షణ కంటే మానసికంగా మనస్సుతో ఆకర్షణ ముఖ్యం. మనస్సుతో ఆకర్షణ అనేది ఉంటే భార్యాభర్తల మధ్య అందంతో సంబంధం లేదండి. ఎలా అయినా ప్రేమించేయచ్చు, చచ్చేదాకా ప్రేమించేయచ్చు కదా. ఇంత చక్కటి పాటలు వింటూ ఇంత చక్కటి ఆలోచనలు మనము ఏమంటారు కామ్గా మౌనంగా ఉన్నప్పుడు కూడా ఇంత చక్కటి ఆలోచనలు మనము చేసుకుంటూ అట్లా ప్రతిరోజు ఒక ఉత్సాహంగా మనం డే స్టార్ట్ చేస్తే ఉత్సాహంగా మన డే ఎండ్ అయిపోతుంది. అట్లానే గడుపుకుంటూ పోతే 10 మందికి మంచి చెప్తూ మనం అదే పనిగా చెప్తూ ఉంటే మనం కూడా పాటించడం అలవాటు అయిపోతుంది. అప్పుడు హాయిగా భగవంతుని సన్నిధికి చక్కగా నవ్వుతూ వెళ్ళిపోవచ్చు కదా. అదేదో సినిమాలో చెప్పాడు కదా, వెళ్ళినప్పుడు నా ముఖం మీద చిరునవ్వు ఉండాలని. చిరునవ్వు ఉండాలి. ఆ చిరునవ్వు ఎంత స్వచ్ఛంగా ఉండాలంటే జీవించి ఉన్నప్పుడు నిన్నెవరైతే మానసిక క్షోభకు గురి పెడతారో వాళ్ళు కనీసం 1 సంవత్సరం పాటు విలవిలలాడిపోవాలి. అంత స్వచ్ఛమైన చిరునవ్వు మన సొంతం కావాలి. తప్పకుండా అంటే చెప్తుంటే కొన్ని మంచి మాటలు ఎంత చెప్పినా తనివి తీరదండి. ఈ పాటతో నాకు చెప్పాలనిపించింది కాబట్టి మంచి మాటలు మాట్లాడండి, మంచి పాటలు పాడండి, మంచిగా నీ చుట్టూ ఉన్న సమాజంతో మంచిగా మమేకమై కలిసిపోండి. పైకి వెళ్ళేటప్పుడు చిరునవ్వుతో పైకి వెళ్దాం, అంతేనా? మంచి వీడియోస్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే అండి.